నమస్కారం. నేను మీ విజయ. ఉన్నీర శైలిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ జుట్టు ఊడిపోతున్నదా? కంగారు పడకండి. ఈరోజు నేను మీకు మంచి రెమెడీ చెప్తానండి. చిన్నదే, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. చేస్తే ఇది వారం రోజుల్లో మనకి ఎఫెక్ట్ తెలుస్తుంది. జుట్టు కూడా ఊడడం తగ్గిపోతుంది. దానికి ఏంటంటే కావాలో చూడండి. కొబ్బరి నూనె ఒక 1/2 kg, తర్వాత మందార పూలు. ఇది మనం దేవుడికి పెడతాం కదా, రెండో రోజు తీసేస్తాం. ఆ మందార పూలు అండి ఇవి. ఒక్కరోజు కొంచెం వాడాలి. మందార పూలు, కొంచెం గోరింటాకు, మెంతులు 2 చెంచాలు మెంతులు. ఇది వేపాకండి. వేపాకి 3-4 రెమ్మలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసి అవుతుంది. చూడండి ఎలా ఎలా చెయ్యాలో చెప్తాను. చూడండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను. దాని మీద మూకుడు పట్టుకున్నాను. మూకు కాకపోతే ఎదిగిన్నైనా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. అందులోని వేపాకులు, ఇలా వేపాకులు తీసుకుని 3-4 కొమ్మలు, రెమ్మలు వేపాకు, కొంచెం కరివేపాకు, మెంతులు 2 చెంచాలు మెంతులు అండి ఇవి. మెంతులు, గోరింటాకు. గోరింటాకు వేస్తే జుట్టు నల్లగా కూడా ఉంటుంది, జుట్టు బాగుంటుంది కూడాను. కొంచెం గోరింటాకు, అలాగే మందార పువ్వులు 8-10 మందార పూలు. ఇవి కొంచెం వేయాలి. వేసి ఇప్పుడు కొబ్బరి నూనె 1 kg కొబ్బరి నూనె వేసేసుకోవాలండి. 1/2 లీటర్ కొబ్బరి నూనె వేసేసుకోవాలి. వేసుకొని ఇది మరిగించాలి. ఈ 1/2 లీటరు ఓ పావు అయిపోవాలి, అంతవరకు మరిగించాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని చూడండి, సిమ్లోనే పెట్టి చేయాలి. ఇవన్నీ ఎండుగా అయిపోయి మాడిపోయినట్టుకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి నూనె మరిగిపోయిందండి, అన్నీ ఎండిపోయి. చూడండి, దాన్ని వడపోసుకున్నాను. ఈ కలర్లో వస్తుంది నూనె, ఈ కలర్లో వస్తుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత బాటిల్లో నింపుకోండి. ఇది రోజు వాడండి. వాడితే వారం రోజుల్లోనే మీకు దీని ఎఫెక్ట్ తెలుస్తుంది. జుట్టు ఊడడం మానుతుంది. ఇవి ఇంట్లో వేసిన వస్తువులన్నీ ఇంట్లోనే దొరుకుతాయి. ఇంట్లో పక్కపక్కన కరివేపాకు, వేపాకులు, మెంతులు అన్నీ దగ్గరలోనే ఉంటాయి. మనం దూరంగా ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. చూడండి, ఈ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది చేసుకొని రాసుకోండి. ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి, బాగుందా లేదా అని. తర్వాత నా వీడియో కన్నా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్, లైక్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.